దేవుని బిడ్డగా నువ్వు నడుస్తున్నావు, జీవితంలో పయనం చేస్తున్నావు. పయనం నీ పరిస్థితి ఏం మారలా, నీ జీవితం దుర్భరంగా ఉంది, నానావిధ శోధనల చేత కొట్టబడుతున్నావు. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రారాజు బిడ్డవైతే అయ్యావు, కానీ పరిస్థితులన్నీ ఇంకా నీకు అనుకూలంగా మారలా, అవి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఉన్నప్పుడు కొంతమంది నీకు వ్యతిరేకంగా కేకలు వేస్తున్నారు. ఉదాహరణకి, నువ్వు పాపిష్టి దానివే, పనికి మాలిన దానివే, నువ్వు వేసేవే, నువ్వు వ్యభిచారివే అని కొన్ని కేకలు వస్తున్నాయి నీ మీదికి. నువ్వు పనికిరానోడివిరా, నువ్వు దరిద్రుడివిరా, నువ్వు దద్దమ్మవిరా, నువ్వు ఎదవవిరా, రే నువ్వు ఎక్కువ కాలం బతకవురా, నువ్వు మధ్యలో పోయేవాడివేరా, నువ్వు బాగుపడవరా, నువ్వు బాగుపడవరా, నువ్వు బాగుపడవరా అని ఇంట బయట కొన్ని కేకలు వినపడుతున్నాయి. కేకలు వినపడుతున్నప్పుడు రూల్ ప్రకారం ఆ కేకలు గెలవకూడదు, ఆ కేకలు ఓడిపోవాలి. నీకు వ్యతిరేకంగా కేకలు వేసిన నోళ్ళు మూతబడాలి, ఆ నోళ్ళు నివ్వెరపోవాలి. నీకు వ్యతిరేకంగా గోల చేసి రణధ్వనులు వినిపించినటువంటి గొంతుకలు మిన్నకుండిపోవాలి. కానీ అలా కాకుండా అవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఎంతగా అంటే నువ్వు సహింపజాలనంతగా. నువ్వు చేసే కొన్ని నిర్ణయాలు ఆ గొంతుకలకు, ఆ కేకలకు గెలుపునిస్తున్నాయి. నువ్వు చేసే కొన్ని ఆలోచనలు, నీలో ఉన్న అవిశ్వాసం, అల్ప విశ్వాసం, పిరిగితనం, వెధవతనం ఆ కేకలకు నిజంగానే లైఫ్ ఇస్తుంది. దేవుడు అంటున్నాడు, కేకలేసిన వాళ్ళు సిగ్గుపడొద్దా నాయన? కేకలేసిన వాళ్ళు సిగ్గుపడొద్దా అమ్మా? నిందించిన వాళ్ళు సిగ్గుపడొద్దా? నీ జీవితాన్ని, నీ తెలివిని, నీ క్యారెక్టర్ని విమర్శించిన వాళ్ళ నోళ్ళు, నీకు వ్యతిరేకంగా వేసినటువంటి కేకలు నిన్ను చూసి నోరు ముయ్యొద్దా? నీ పిరికితనంతో, చేతగానితనంతో, అవిశ్వాసంతో, అపనమ్మికతో, నీ బలహీనమైన గుండెతో వాళ్ళ కేకలకు లైఫ్ ఇస్తావా? లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వైపే చూస్తూ మొండి పట్టు పట్టి కేకలు వేసిన వాళ్ళు నీ ఎదుట తల దించుకునేటట్టు నిలబడతావా?